మంచిగా వస్తుంది, మామిడికాయ తొక్క మంచిగా వస్తున్నట్టు. ఏమంటాడో ఏమో. ఏమైంది? పక్కింటోళ్ళు మామిడికాయ తొక్కు పెడుతున్నారు, నువ్వు కూడా మామిడికాయలు తీసుకురా, అమ్మ పెడుతుంది రేపు. రేపు మామిడికాయ తొక్కేనారా, నా బంగారం లాంటి కలం చెడ కొడుతుంది కదరా. ఇప్పుడు ఇంట్లో పైసలు లేవు, తొక్కు తర్వాత పెడతాను, మంచి కలం మీద చేస్తావు అనవసరంగా. పైసల గురించి నీకు ఎందుకన్నా, మామిడికాయలు అయితే తీసుకురాపు. అరే సరే మరి నీ ఇష్టం. మా అమ్మ మళ్ళా తర్వాత తెచ్చిన తర్వాత మామిడికాయలు ఖరాబ్ అయితే అంటే నీదే బాధ్యత. చెడిపోయింది. మామిడికాయలు ఏమన్నది, చెట్టు లేదు మనది, ఏ దొంగతనం చేయాలన్నా ఏం పడపో. శ్రావణి సంచి నిండా తీసుకురా. మన చెట్టు మన తాతదేనా? నాకు బోర్ కొడుతుంది. తాత బైక్ అట్ తీసుకోవతన్నాడు, తీసుకోవతలేడు. నాకు మామిడికాయలు తినాలనిపిస్తుంది. డాడీ ఉంటేనన్నా తీసుకోవద్దు. అవునరా, నాకు ఇట్లా తినబుద్ధి అవుతుంది. కాకపోతే మామిడికాయలు లేవు కదా డాడీ, మంచిగా తీసుకోవద్దు. ఇంట్లో మామిడికాయలు కొట్టిన వస్తారా? మరి అమ్మమ్మ చెప్పినప్పుడు ఇంట్లో పోయి మొత్తం కూలిపోయిందిరా. కొన్ని మామిడికాయలు ఎట్లా మరి? ఉన్నైనా తెంపుకొని పోదాం. ఉన్నాయి కదా, ఏం కాదు, కొన్నైనా సరే తెంపుకొని పోదాం. ఇంటికైతే తెంపుకొని పోదాం. ఎవరన్నా రాగల మరి ఇంత కానీ. తర్వాత తీసుకున్నా మాదిరి కొమ్మ కిందికి ఉంది, ఒకసారి ఫస్ట్ అది చూద్దాం. సరే మామిడికాయలు పైన ఉన్నాయి, మనం ఫస్ట్ చూద్దాం. ఎవరైనా రాకముందు ఇద్దాం. ఇది పని చేయదమ్మా. గుడ్డది ఇంటికాంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యేస్తున్నామ్మా ప్రతిదీ. కొంచెం గట్టిగా పట్టండి. కొడతా అన్నాడు ఫస్ట్ అయితే. మా సార్ వచ్చిండా, మా దొంగడు వచ్చిండా, ఎవడొచ్చిండు, ఏం కథ? మామిడికాయలు అన్ని పోతున్నాయి. దొంగలు వస్తున్నా, దొంగలు వస్తున్నా.
చెట్టుకాడికి పోయినాక ఆడు పోయినాక నేను చెప్తా చెట్టుకాడికి మా చెట్టుకాడి పోదాం వద్దు ఇడువా నేను 3 రోజులు కావాలన్నా 200-300 కాయలు లేదు ఏం లేదు చక్కగా పోదాం పోయి ఆడు పోయినాక లెక్క మా చెట్టుకాడికి పోయినాక లెక్క సరే పోతారు బండి వాళ్ళు తెచ్చారు కదా మీరు బండి తెచ్చారు మా సార్ వస్తాడు లెక్కేం చెప్పాలి చెట్టు మొన్న అన్నప్పుడు జీతం ఇయ్యలేదు ఏదో వచ్చాడు ఇప్పుడు జీతం ఇయ్య అన్నాడు మామిడికాయలు మొత్తం పోయినాయి లాస్ట్ నింపారు కాయలు మీరు దొరికారు ఈ నెలలో కట్టేసిన కాదు ఉన్న కాయలు మొత్తం అయిపోయినాయి కాయలు అయిపోయినాక ఏం కట్టేయాలమ్మా ఎవరు లేరు నీ పిల్లలకి విడిచిపెట్టా నీ దేవుడు ఇవ్వలేదన్నా చెట్టు మొత్తం విరిగిపోయింది కాయలు పోయినాయి ఎవరు కాలే పిల్లలన్నా మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చామన్నా మొత్తం విరిగిపోయి చెట్టు విరిగిపోయి మొత్తం కాయలు పోయి పిల్లలు చూస్తే దోశ అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా వదిలిపెట్టాలి నేను కాకపోతే ఇద్దామన్నా ఏమన్నా కావాలంటే ఇస్తామన్నా ఇస్తే మా సార్ వచ్చి నాకు దుబ్బులు పెడతాడు నేను జీతం అయ్యి ఉన్నా నేను అన్న ఏమన్నా చూద్దామన్నా ఈమెయిల్ చెప్పన్నా సార్ అయితే 91 చెప్తాడు పులివాడు చెప్పు ఏం కావాలో చెప్పాలన్నా ఈ వయసు ఇరాదు అన్న నా దగ్గర ఎక్కువ పైసలు అయితే లేవు ఇప్పుడైతే తేలేదు పిల్లల్ని ఇచ్చిపెట్టు ఈ వర్క్ నీకు ఫుల్ బాటిల్ బిర్యానీ తీసుకొని ఇప్పుడు తెస్తానన్న నా ఫోన్ నీ దగ్గరే ఉంటుంది కదా అన్న పిల్లలు ఈ ఊరోళ్ళు కాదన్న సిటీ నుంచి వచ్చారు ఫోన్ పెడుతున్నా కదన్న నా ఫోన్ ఇది తీసుకొస్తాను 10 నిమిషాలలో తీసుకొస్తాను 10 నిమిషాల్లో తప్పితే మరి మంచిగా ఉండదు ఇంకా తీసుకొస్తాను